మహేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మారేడు వృక్షం ఈ యొక్క ఫలమే ఈ మారేడు ఫలం. దీనినే మనం బిల్వ ఫలం, స్టోన్ యాపిల్, బేల్ ఫ్రూట్ ఇట్లా రకరకాల పేర్లతో పిలుచుకుంటాము. సౌత్ ఇండియాలో దీని వాడకం కానీ అలాగే ఇది మనకి కనిపించడం కానీ చాలా అరుదుగా జరుగుతుంది. పూజా కార్యక్రమాల్లో మాత్రమే ఈ మారేడు ఫలాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాము. నార్త్ వైపులో దీన్ని రకరకాల ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వాడుతూ ఉంటారు. ముఖ్యంగా దీని షర్బత్తు చాలా విరివిగా అక్కడ వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మారేడు ఫలంలో చాలా రకాలైన యాంటాక్సిడెంట్స్, ఏ, సి లాంటి వైటమిన్స్, కాల్షియం లాంటి మినరల్స్ చాలా ఉంటాయి. అలాగే నీరసానికి వన్ ఆఫ్ ది బెస్ట్ డ్రింక్ ఏదైనా ఉంది అంటే అది ఈ మారేడు ఫలం యొక్క జ్యూసు. ఇంకా డయాబెటీస్కి, హై బ్లడ్ ప్రెషర్కి, కొలెస్ట్రాల్కి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దానికోసం, జీర్ణక్రియ సరిగ్గా జరగడానికి వీటన్నిటికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇవే కాదండోయ్, మన ముఖం మెరవడానికి, ముఖం పైన ఉండే మచ్చలు, జిడ్డు తొలగించుకోవడానికి, అలాగే జుట్టు రాలడం తగ్గడానికి, ఒక్క మాటలో చెప్పాలంటే ది బెస్ట్ బాడీ క్లెన్సర్గా అలాగే బాడీ కూలెంట్గా పనిచేస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ సమ్మర్ కూల్ డ్రింక్ అన్నమాట. దీనిని మనం ఎలా తయారు చేసుకోవాలంటే ఈ పెంకు చాలా గట్టిగా ఉంటుంది, అందుకే దీని పేరు స్టోన్ యాపిల్. ఆ పెంకుని మనం పగలగొట్టి లోపల ఉన్న గుజ్జునంతా మనం తీసుకుని దాని నుంచి కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ పల్పుని తీసుకోవాలి. ఈ పల్ప్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత మనం అలాగే గ్లాస్లో పోసుకుని ఫిల్టర్ చేసి తాగేయచ్చు. లేదా ఈ ఫిల్టర్ చేసిన పల్ప్కి మనం కొద్దిగా పంచదార, పుదీనా కలిపి తాగవచ్చు. కొన్ని ఏరియాల్లో ఈ ఎక్స్ట్రాక్ట్ చేసిన పల్పుని కొంచెం సేపు ఉడకబెడతారు. ఉడకపెట్టిన తర్వాత దానిలో రకరకాలు ఐస్ క్యూబ్స్ కానీ లేదంటే షుగర్ క్యూబ్స్ కానీ ఇట్లా వేసుకుని కూడా తాగుతారు. ఏది ఏమైనా ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ మారేడు ఫలం మనకి దొరికింది అంటే ఎక్కడైనా వదిలిపెట్టకండి. దొరకలేదు అని ఊరుకోకూడదు. దొరికినప్పుడు మనం దాన్ని అపేక్షగా వదిలేయకూడదు, ఖచ్చితంగా వాడుకోవాలి. మీరెప్పుడైనా ఇలాంటి జ్యూస్ ట్రై చేశారా? దీంతో మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయో నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా ఫ్రెండ్స్ ఒకరు, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలకట్టా నుంచి వస్తూ ఉంటే వాళ్ళు తీసుకొచ్చి తాంబూలంలో ఇచ్చారు నాకు ఇది. మనకి వెస్ట్ బెంగాల్లో చాలా విరివిగా, చాలా చీప్గా కూడా దొరుకుతాయి. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరెవరైనా ట్రై చేసుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ధన్యవాదాలు.